ఇట్లా బ్రేక్ చేసి మధ్య నుంచి వేసుకుంటాం. ఇది మన దాంట్లో పెట్టారు. గార్డెన్ ఒక్కొక్క ఇంటికి ఇంకా మధ్యలో గ్రీనరీ ఉన్నదంటే గ్రీనరీ చేసుకున్నాం. 5 పిటిషన్లు పడ్డాయి. పవన్ మ్యాప్ ఒక్కసారి ఇక్కడ అంతకుముందు గొడవ కాకుండా నిన్న బ్రేక్ చేసేసి నోటీస్ ఇచ్చినాయి. ఇవన్నీ ఇక్కడ కలిపేసి స్విమ్మింగ్ పూల్ ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అయితే ట్రాన్స్ఫార్మర్ ఇల్లు అవుతుంది మనకి. లెఫ్ట్ సైడ్ అంతా క్లీన్ సో అక్కడ నుంచి కూడా మనం ఒక ఎంకరేజ్ చేసి పెట్టుకోవచ్చు సార్. ఇక్కడ నుంచి పబ్లిక్ అనాథరైజ్డ్ గా కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్టీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్టీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరించినారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ధరణి తర్వాత భూభారతి వస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. 1201 సర్వే నెంబర్ సంబంధించి ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం అనాథరైజ్డ్ గా కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్టీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్టీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరించినారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ధరణి తర్వాత భూభారతి వస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.